వెల్కమ్ బ్యాక్ టు రాకీ వ్లాగ్స్. ఆల్ రైట్ గైస్, సో పార్ట్ 1లోనైతే గణేష్ యొక్క వినాయక చతుర్థి సెలబ్రేషన్స్ ఫస్ట్ డే సెకండ్ డే అట్లా చూశారు. సో ఈ పార్ట్లో వచ్చేసి లాస్ట్ 3 days అనమాట. అండ్ భజన, కుంకుమ పూజ అండ్ వినాయకుడి నిమజ్జనం, ఈ 3 parts చూపించబోతున్నాను. సో नमः पार्वती पते गणपति बाप्पा मोरया गणपति बाप्पा विठला हरि बोल बोलो नारायण जय जय विठला. చూశారు కదా గైస్, అలా భజన చేసుకుంటూ ఎవరి డ్యాన్స్లో వాళ్ళు, ఎవరి లోకంలో వాళ్ళు అలా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. సో పాటలు కానీ, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మా ఫ్రెండ్స్, డిఫరెంట్ సబబ్స్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ అందరు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత సో ఇలా మొత్తం అందరం గ్యాదర్ అయ్యి అట్ ఏ టైం లాస్ట్లో ఇట్లా భోజనం చేస్తాం అన్నమాట. అండ్ ఇంకా ఆ టైంలోనే రేపు ఏం చేయాలి, ఈరోజు ఏం చేసామని అన్ని కబుర్లు చెప్పుకుంటూ సో అలా ఆ రోజు మొత్తం మాకు హ్యాపీగా ఎంజాయ్ అయిపోతుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ డే మనకి వచ్చేసి కుంకుమ పూజ డే 8. సో ఈ ఉన్న అన్ని డేస్లో మా కుంకుమ పూజ అనేది చాలా వైబింగ్ ఉంటుంది. అండ్ మాకు తెలిసిన మా అక్కయ్య వాళ్ళు కానీ, ఇంకా పెద్దవాళ్ళు కానీ, మా ఫ్రెండ్స్ కానీ, అమ్మాయిలు, ఇంకా చాలామంది ఫ్రెండ్స్ అందరినీ మేము గ్యాదర్ చేసి కుంకుమ పూజ చాలా పెద్ద ఎత్తున చేస్తాము. నాకు తెలిసి ఓవర్సీస్లో ఇంత సూపర్గా, ఇంత మ్యాసివ్గా, ఎందుకంటే టీమ్ కోఆర్డినేషన్ కావాలి, అందరి సపోర్ట్ కావాలి. అండ్ వచ్చేవాళ్ళు కూడా ఎంత భక్తితోటి, ఎంత చక్కగా పూజ చేస్తారంటే నిజంగా అదొక మాకు హోల్ గణేష్ నవరాత్రి డేస్లలో ఈ పూజ అనేది చాలా వైబింగ్ ఇస్తుంది మా అందరికి కూడా. శ్రీరామం భూయో భూయో నమామ్యహం శుక్లాం వరధరం. గౌరీదేవి పైన వేస్తా ఉండాలి. లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, ఇష్టదేవతాయ నమః. చేతులు జోడించి ఇష్టదేవతలను, కులదేవతలను స్మరించండి. ఇష్టదేవతాయ నమః, కులదేవతాయ నమః, గ్రహదేవతాయ నమః. దిన దిన అభివృద్ధ్యర్థం, మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం. పెళ్లి కావాల్సిన వాళ్ళు చెప్పండి. మమ శీఘ్రమేవ వివాహ అధికార సిద్ధ్యర్థం. అందరూ చేతులు చూడండి. మమ అటువంటి ప్రవర్తనతో విధానంగా ఉండాలి. 2 చేతులకు అందరికి 2 గాజులు ఉన్నాయా? కాయిన్ పైన కాదు, వక్క, ఖర్జూర పండు, గౌరీదేవి పైన పంచామృతాలు చల్లండి. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. అమ్మవారిని నమస్కారం చేస్తూ ఆ చేతిలో పట్టుకున్నటువంటి పువ్వుని కళ్ళకద్దుకో. శరణ్యే త్రయంబకే గౌరీ. గట్టిగా ఆమెను అమ్మవారిగా భావించకండి. అదర్ సైడ్ గంధం పెట్టి కుంకుమ పెట్టండి. పెట్టి ఆ కాయిన్ ఎక్కడి నుండి అయితే చూశారు కదా, ఇండియన్ వైబింగ్ వచ్చేలాగా కుంకుమ పూజ ఫెస్టివల్ అనేది. సో ఇక్కడ క్లిప్స్ కట్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి నేను అంత రియలిస్టిక్గా ఎలాంటి వాయిస్ కట్ చేయకుండా పెట్టాను అనమాట. నెక్స్ట్ కమింగ్ అప్ చూస్తున్నారుగా, భజన ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వైబింగ్ మాకు. గీత సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి గూఢగుల్ఫాయ గంధమత్తాయ గోజయ ప్రదాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఆ మంత్రాలు చదివే అయ్యగారి పేరు ఆదిత్య శర్మ. చాలామంది అయ్యగారులు మంత్రాలు చదువుతారు, కానీ
ఆ చదివే మంత్రాలతోటి మాకు ఒక పాజిటివ్ వైబ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయే వైబింగ్ అతని లోపల ఉంటుంది. మాకు చాలా ఫేవరెట్, ఎస్పెషల్లీ పూజకు సంబంధించినంత వరకు అయితే. అండ్ ఆల్సో మా టీంకి ఒక మంచి ఫ్రెండ్. ఓకే, టీమ్ ఎన్విజన్ పాట, టీమ్ ఎన్విజన్ వారి పాట. మీకు తెలుసు వినాయక చవితిలో లడ్డు ఆప్షన్కి ఉన్న ప్రాముఖ్యత ఎంత గొప్పదో. సో మా 51 kgs ఆఫ్ లడ్డు అండ్ 9 నవరాత్రులు పూజించి సో లడ్డు ఆప్షన్ వేయబడుతుంది. సో రాఘవేంద్ర పట్ల 3000 రాఘవేంద్ర మహేష్ గారి పాట 7116 ఒకటోసారి. ఆశీష్ సో ఫైనల్లీ $10,000 అంటే ఇండియన్ కరెన్సీలో 5 లక్షల రూపాయలకు లడ్డు వేయడం జరిగిందనమాట. ఇంకేముంది, లాస్ట్ ఫైనల్ డేకి మనకి పులిహోర ప్రిపరేషన్స్. ఇంకా ఇండియాలో మనం ఎట్లా 50-60 కిలోలు ఎట్లా వండుతామో అట్లా మేము కూడా ఆల్మోస్ట్ ఒక 25 కిలోల పులిహోర వేసినాం. ఇంకా మా 4-5 మెంబర్స్ కలిపి మొత్తం ఇంకా కలుపుడు పనిలోనే ఉన్నాము మొత్తము. సో ఆల్మోస్ట్ నైట్ వండడం స్టార్ట్ చేస్తే మార్నింగ్ ఫినిష్ అయింది. ఆ తర్వాత ఇంకా పూజారి వచ్చేసి లాస్ట్ ఫైనల్ డే మంత్రాలు అండ్ దేవుని కదిలించడము, ఆ పూజ చేయడం జరిగింది. నమస్తే స్తురుద్ర రూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఆల్రైట్, చూసిరు కదా మన ఆస్ట్రేలియా టీమ్ ఎన్విజన్ గణేష్ ఉత్సవాలు. ఎవ్రీ ఇయర్ ఇదే రేంజ్ లో ఉంటది. సో ఈ ఇయర్ మనకి గణేష్ ఆగమాన్ చూసిరు, 9 రోజులు నవరాత్రుల పూజలు చూశారు. అండ్ లాస్ట్ డే ఈ రోజు. సో గణేశుడి పూజ జరిగింది. ఇంతకుముందే ఎవ్రీథింగ్ గణేష్కు సంబంధించిన అన్ని ప్రతి ఒక్క పూజ భజన ఎవ్రీథింగ్ అన్నీ జరిగిపోయినాయి. సో ఇప్పుడు ప్రొసెషన్కి అంతా మొత్తం టీం అంతా రెడీ అయిపోతున్నారు. మన దేశీ స్టైల్లో అంటే హైదరాబాద్ స్టైల్లో గణేష్ని తీసుకపోతే, అది ఆస్ట్రేలియాలో తీసుకపోతే ఎంత బాగుంటుంది. సో ఆ ప్రొసెషన్ ఇప్పుడు మీ అందరి కొరకు మేము చూపించబోతున్నాం. సో ఇండియాలో గల్లీ అందరు చేస్తారు మామ, ఆస్ట్రేలియాలో అది టీమ్ ఎన్విజన్ బ్యాక్ ప్రొసెషన్ ఊరేగింపు ఇంత మంది ముందు మన హైదరాబాద్ టీమ్ మార్క్ చేస్తే ఎట్లుంటది. సో అందరు కంప్లీట్ వీడియో చూడండి. సో మీ అందరి కోసం
అనే ఒక ఏరియా దగ్గరికి వెళ్ళి అక్కడ అన్న వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఈ సెలబ్రేషన్స్ మొత్తం చేసినాం అనమాట. खंडाला సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చిల్, ఎంత వైబింగ్, ఎంత హుషారుగా ఫుల్ ఎంజాయ్ చేసినాం. నిజంగా ద బెస్ట్ వినాయక చవితి వినాయకుడి నిమజ్జనం అని చెప్పుకోవాలి ఆస్ట్రేలియాలో. అండ్ ఇంకా ఫైనల్గా దేవుణ్ణి నిమజ్జనం చేసే టైం వచ్చేసింది.
వెరీ ఎమోషనల్ మూమెంట్ మా అందరికీ. ఎందుకంటే 9 రోజులు మేము అంతగానం పూజించి ఒక హౌస్ మెంబర్ లాగా మేము చూసుకుని అలా వెళ్ళిపోతుంటే రియల్లీ అది ఏంటో తెలియదు, కానీ ఒక ఎమోషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది మాకు ఆ ఫైనల్ ఉన్న ఆ టైమింగ్లో. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि। ఆల్రైట్ గాయ్స్, చూసారు కదా మన గణేష్ నిమజ్జనం ఆస్ట్రేలియాలో. ఈ రేంజ్లో మాత్రం మేము చెప్తున్నా, ఓవర్సీస్లో ఎక్కడ ఎవరు చేయరు. ఎందుకంటే మన కల్చర్, మన వైబింగ్, మన గణేష్ విసర్జన్ ఎగ్జాక్ట్గా ఇండియాలో ఎలా చేస్తారో అదే రేంజ్లో చేయాలనేది మా కాన్సెప్ట్. సో టీమ్ ఎన్విజన్ గణేష్ ఎవ్రీ ఇయర్ ఫాలో చేసేవాళ్ళం, బట్ ఈ ఇయర్ చూసారు కదా ఈ అంగరంగ వైభవమైన విసర్జన్. సో ఒకసారి గణేష్ మహారాజ్కి జై. అండ్ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాకీ.